Hello, my dear friends. Now we discuss the synonyms and antonyms from the lesson Long Walk to Freedom. Finally, చివరగా lastly, at last, eventually and eventually అన్న ఫైనల్గా అని అర్థం వస్తుంది. ఇవి సినోనిమ్స్. యాంటోనిమ్స్ చూడండి. ఇనీషియల్లీ, ఫస్ట్లీ, బిగినింగ్, ఇవి యాంటోనిమ్స్. చివరగా దానికి వ్యతిరేక పదాలు ఇవి. ఇనీషియల్ ఈజ్, BESIEGE, బిసీజ్ అంటే సరౌండ్ అంటే చుట్టుముట్టడం, అటాక్ దాడి చేయడం, అజాల్ట్ ASSAULT, అజాల్ట్ అంటే దాడి చేయడం. ఇవి బిసీజ్కి సినోనిమ్స్. యాంటోనిమ్స్ చూడండి. రిట్రీట్, సరెండర్, విత్డ్రా అంటే ఏంటి? ఉపసంహరించుకోవడం, లొంగిపోవడం, దగ్గరికి రావడం అంటే ఒప్పుకోవడం, ఇవన్నీ కూడా యాంటోనిమ్స్. రిట్రీట్, సరెండర్, విత్డ్రా. సుప్రీమసీ సినోనిమ్స్ చూడండి. డామినెన్స్, సుపీరియారిటీ, లీడర్షిప్, ఇవన్నీ కూడా సమానార్థాలు సుప్రీమసీకి. యాంటోనిమ్స్ చూడండి. సబార్డినేషన్ అంటే బంటుగా ఉండడం, అంటే లొంగి కింద ఉండడం అన్నమాట. ఇన్ఫీరియారిటీ తక్కువగా ఉండడం. సబ్మిషన్ అనుకువగా ఉండడం, ఫాలోవర్గా ఉండడం. వీటికి ఈ సుప్రీమసీకి ఇవి యాంటోనిమ్స్. నెక్స్ట్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ అంటే ఏంటి? ప్రారంభించడం అన్నమాట. అది సెటప్. ఇంప్లిమెంటేషన్, ఎస్టాబ్లిష్మెంట్, వ్యవస్థీకరించడం, ఇవన్నీ కూడా సినోనిమ్స్. సెటప్, ఇంప్లిమెంటేషన్, ఎస్టాబ్లిష్మెంట్. యాంటోనిమ్స్ దీనికి వ్యతిరేక రిమూవల్, డిస్మాంట్లింగ్, అన్ఇన్స్టాలేషన్, ఇవన్నీ కూడా ఇన్స్టాలేషన్కి యాంటోనిమ్స్. డివోట్ ఇది అంకిత భావం. డెడికేట్, కమిట్, కాన్సెక్రేట్, CONSECRAT, కాన్సెక్రేట్, ఇవన్నీ కూడా డివోట్కి సినోనిమ్స్, సమానార్థాలు అన్నమాట. యాంటోనిమ్స్. నెగ్లెక్ట్, అబాండన్, ఇగ్నోర్, నిర్లక్ష్యం చేయడం, ఊరికే వదిలేయడం. అబాండన్ అంటే పూర్తిగా వదిలేయడం అన్నమాట. ఇగ్నోర్, నిర్లక్ష్యం చేయడం. ఇవి డివోట్కి యాంటోనిమ్స్. డివోట్ అంటే అంకిత భావం. ఓకే. ప్రెజెన్స్, అటెండెన్స్, ఎగ్జిస్టెన్స్, బీయింగ్, ఇవి సినోనిమ్స్. మరి యాంటోనిమ్స్ చూడండి. యాబ్సెన్స్ అంటే ప్రెజెన్స్కి యాంటోనిమ్. నాన్ ఎగ్జిస్టెన్స్, డిపార్చర్, ఇవి ప్రెజెన్స్కి యాంటోనిమ్స్. అసెంబుల్ అంటే సమీకరించడం అన్నమాట. గ్యాదర్, కలెక్ట్, కన్వీన్. అసెంబ్లీకి సినోనిమ్స్ గ్యాదర్, కలెక్ట్, కన్వీన్, ఈ మూడు కూడా సమానార్థాలు అన్నమాట. యాంటోనిమ్, అసెంబ్లీకి యాంటోనిమ్. డిస్పర్స్, స్కాటర్, సెపరేట్. స్కాటర్ చల్లచెదరైపోవడం, అక్కడి నుంచి విడిపోవడం. సెపరేట్ విడిపోవడం. డిస్పర్స్, మళ్ళీ మూడు కూడా సేమ్ మీనింగ్సే. ఇవి యాంటోనిమ్స్, అసెంబ్లీకి యాంటోనిమ్స్. లిబర్టీ, ఫ్రీడమ్, ఇండిపెండెన్స్, అటానమీ, ఈ మూడు కూడా లిబర్టీకి సినోనిమ్స్, సమానమైన అర్థాలు కలిగినటువంటివి. మరి లిబర్టీకి యాంటోనిమ్స్ ఏంటి? క్యాప్టివిటీ, స్లావరీ, అప్రెషన్, అణచివేత. అప్రెషన్ అంటే అణచివేత. లిబర్టీ అంటే స్వాతంత్రం. దీనికి యాంటోనిమ్స్ అంటే క్యాప్టివిటీ అంటే బందీ చేయడం, స్లావరీ బానిసత్వంగా ఉండడం, అప్రెషన్ అణచివేతకు గురవడం, ఇవన్నీ కూడా లిబర్టీకి యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు. జస్టిస్, JUSTICE. కొన్నిసార్లు కరెక్ట్ ద స్పెల్లింగ్లో CEకి బదులు SAని ఇచ్చి కరెక్ట్ చేయమంటాడు. అప్పుడు మనం జాగ్రత్త చూసుకోవాలి. జస్టిస్, JUSTICE, జస్టిస్. ఫెయిర్నెస్, ఈక్విటీ, రైటస్నెస్, ఇది జస్టిస్కి సినోనిమ్స్, సమాన అర్థాలు. అంటే న్యాయం కలిగి ఉండడం. దానికి జస్టిస్కి యాంటోనిమ్స్ ఇన్జస్టిస్, అన్ఫెయిర్నెస్, ఓకే, అప్రెషన్,
OPPRESSION. దీనికి సినోనిమ్స్ సమానమైన అర్థాలు. టెర్రన్నీ అంటే నియంతృత్వ ధోరణి అన్నమాట. పెర్సిక్యూషన్, సబ్జుగేషన్, ఈ మూడు కూడా సినోనిమ్స్. అప్రెషన్ అనేది అణచివేత, దానికి సమానమైన అర్థాలు టెర్రన్నీ, పెర్సిక్యూషన్ అండ్ సబ్జుగేషన్. మరి దీనికి యాంటోనిమ్స్, దీనికి ఏంటి మరి? అణచివేతకి యాంటోనిమ్స్ ఫ్రీడమ్, లిబరేషన్, ఎంపవర్మెంట్, ఇంకా చెప్పుకోవాలంటే లిబర్టీ, ఇలా చెప్పుకోవచ్చు. ఎంపవర్మెంట్ సాధికారికత. నెక్స్ట్ లాయల్టీ, ఎలీజియన్స్, డివోషన్, ఫిడిలిటీ, ఇవి సినోనిమ్స్. యాంటోనిమ్స్ చూస్తే డిస్లాయల్టీ, బిట్రయల్, వెన్నుపోటుతనం, ట్రెచరీ, నమ్మక ద్రోహం, ఇవి లాయల్టీకి యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు. ఫెయిర్లీ, జస్ట్లీ, ఇంపార్షియల్లీ, రీజనబుల్లీ, ఇవి ఫెయిర్లీ అంటే నిజాయితీగా ఉండడం అన్నమాట. ఓకే, దీనికి యాంటోనిమ్స్ అన్ఫెయిర్లీ, అన్జస్ట్లీ, బయాస్డ్లీ, బయాస్ అంటే పక్షపాతం, అదే ఇనాగ్యురేషన్, దీనికి సినోనిమ్స్ చూడండి. ఇనీషియేషన్, కమెన్స్మెంట్, ఇండక్షన్, ఇవి సినోనిమ్స్. నెక్స్ట్ దీనికి యాంటోనిమ్స్ కంక్లూజన్, టెర్మినేషన్, ఎండింగ్, ఈ మూడు కూడా ఇనాగ్యురేషన్కి యాంటోనిమ్స్. హార్వెస్ట్, సినోనిమ్స్ చూడండి. రీప్, గ్యాదర్, ఈల్డ్. హార్వెస్ట్ అంటే పండించడం, దిగుబడి తీసుకురావడం. ఈల్డ్, గ్యాదర్, రీప్. దీనికి యాంటోనిమ్స్ చూడండి. సో, ప్లాంట్, కల్టివేట్, విత్తడం. సో అంటే విత్తడం, ప్లాంట్ నాటడం, అలాగే కల్టివేట్ సాగు చేయడం, ఇవన్నీ కూడా హార్వెస్ట్కి యాంటోనిమ్స్. డామినేషన్, కంట్రోల్, సుప్రిమసీ, సబ్జుగేషన్, ఇవి సినోనిమ్స్, సమానమైన అర్థాలు. కంట్రోల్, నియంత్రణలో ఉంచుకోవడం. డామినేషన్ అంటే ఆధిక్యత చూపించడం అన్నమాట. దీనికి యాంటోనిమ్స్ సబ్మిషన్, సరెండర్, లిబరేషన్, ఇవి డామినేషన్కి యాంటోనిమ్స్. సాక్రిఫైస్, సాక్రిఫైస్ అంటే గివ్ అప్, రెలింక్విష్, సరెండర్, ఇవి సినోనిమ్స్. సాక్రిఫైస్కి యాంటోనిమ్స్ ఏంటి? గెయిన్, ఎక్వైర్, రిటైన్, ఇవి యాంటోనిమ్స్. బ్రుటాలిటీ, బ్రుటాలిటీ మీన్స్ క్రూయల్టీ, సెవేజరీ, వైలెన్స్, ఇవి సినోనిమ్స్, సమానమైన అర్థాలు కలిగినటువంటి. యాంటోనిమ్స్ చూడండి. కైండ్నెస్, జెంటిల్నెస్, హ్యుమానిటీ. నెక్స్ట్ ప్రొఫౌండ్, అంత తీవ్రంగా అన్నమాట. డీప్, ఇంటెన్స్, లోతుగా, తీవ్రంగా అని అర్థం వస్తుంది. దీనికి యాంటోనిమ్స్ చూడండి. షాలో, సూపర్ఫిషియల్, ట్రివియల్. ట్రివియల్ అంటే చాలా అన్ఇంపార్టెంట్, చాలా తేలిగ్గా తీసుకోవడం. ప్రొఫౌండ్ అంటే తీవ్రంగా తీసుకోవడం. షాలో అంటే దానికి యాంటోనిమ్ అంటే చాలా తేలిగ్గా తీసుకోవడం, అంత పెద్దగా లైట్గా తీసుకోవడం అన్నమాట. లైట్ అంత ఇంపార్టెంట్ ఏం లేదన్నమాట దానికి. రెసిలియన్స్, RESILIENCE, సినోనిమ్స్ చూడండి. టఫ్, టఫ్నెస్, అడాప్టిబిలిటీ, హార్డీనెస్, అంటే చాలా దృఢమైనటువంటివి, దాన్ని గట్టిగా తీసుకోవడం అన్నమాట. అలాగే యాంటోనిమ్స్ చూడండి. ఫ్రాగిలిటీ, వల్నరబిలిటీ అంటే దీనత్వం, వీక్నెస్, నీరసం అంటే బలహీనత. దీనికి రెసిలియన్స్కి యాంటోనిమ్స్ ఇవి. కాంక్వర్, డిఫీట్, ఓవర్కమ్, వ్యాంక్విష్. కాంక్వర్ అంటే జయించడం అన్నమాట. డిఫీట్ అంటే ఓడించడం. కాంక్వర్ అంటే జయించడం, అదే దాన్ని ఓడించడం కూడా. ఓవర్కమ్ అధిగమించడం, వ్యాంక్విష్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్. దీని యాంటోనిమ్స్ చూడండి. సరెండర్, రిట్రీట్, ఈల్డ్, ఇవన్నీ కూడా కాంక్వర్కి యాంటోనిమ్స్. కరేజ్, బ్రావరీ, వ్యాలర్, డేరింగ్. కరేజ్ అంటే ధైర్యం, బ్రావరీ అన్నదే, వ్యాలర్ అన్న సాహసం, ధైర్యంగా ఉండడం, డేరింగ్ అన్న సాహసంగా ఉండడం,
ఓకే, దానికి యాంటోనిమ్స్ కవర్డైస్, ఫియర్, టిమిడిటీ, పిరికితనం. 3 కూడా సమానార్థాలు, యాంటోనిమ్స్. కరేజ్కి యాంటోనిమ్స్ ఇవి. గ్రిమ్మెస్ట్. గ్రిమ్మెస్ట్ అంటే డార్కెస్ట్, బ్లీక్నెస్. అంటే ఏంటి, అలా చాలా అంధకారం అన్నమాట. గ్రిమ్మెస్ట్ అంటే అంధకారమైనటువంటిది. దానికి ఆపోజిట్ ఏంటి, బ్రైటెస్ట్, ఆప్టిమిస్టిక్, ఆశావాద దృక్పథం, ప్రకాశవంతం. గ్రిమ్మెస్ట్కి యాంటోనిమ్స్ బ్రైటెస్ట్, ఆప్టిమిస్టిక్. ఎక్స్ట్రార్డినరీ అంటే ఎక్సెప్షనల్, రిమార్కబుల్, అన్యూజువల్. ఇవి సినోనిమ్స్. దానికి యాంటోనిమ్స్ ఏంటి, ఆర్డినరీ, నార్మల్, అన్రిమార్కబుల్. ఇవి ఎక్స్ట్రార్డినరీకి యాంటోనిమ్స్. బాండేజ్, స్లావరీ, సర్విట్యూడ్, క్యాప్టివిటీ. ఇవి బాండేజ్కి సినోనిమ్స్, సమానమైన అర్థాలు. మరి యాంటోనిమ్స్ ఏంటి, బాండేజ్ అంటే బానిసత్వం, కట్టుబడి ఉండడం అన్నమాట, బందీగా ఉండడం అన్నమాట. అదే యాంటోనిమ్స్ ఏంటి, ఫ్రీడమ్, లిబర్టీ, ఇండిపెండెన్స్, లిబరేషన్. ఇవన్నీ కూడా దీనికి బాండేజ్కి యాంటోనిమ్స్. మరికొన్ని యాంటోనిమ్స్, సినోనిమ్స్తో తర్వాత వీడియోలో వస్తాను. నమస్తే.